హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష్ సింపుల్ రెసిపీస్. సింపుల్గా టేస్టీగా చిక్కుడుకాయ ఎండు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చేపల్ని వేయించుకోవాలి. ఈ చేపల పేరు నాకు తెలియట్లేదండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేసుకోవాలి. ఇంకా మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలి నిదానంగా, లేకపోతే చేపలు అనేవి చితికిపోతాయి. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకా ఒకసారి తిప్పి వేసుకొని చిక్కుడుకాయల్ని మగ్గనివ్వాలండి. చూసారు కదా, చిక్కుడుకాయలు ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయాయి. తర్వాత తరిగిన టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఇంకా మొత్తం అంతా కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడ పసుపు, కారం కూడా యాడ్ చేసుకొని ఇంక మొత్తం అంతా తిప్పుకోవాలి. చూసారు కదా, కారం పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ సగం అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి, కర్రీ కంప్లీట్ అయిపోతుంది. నా వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అంతే సింపుల్. బై బై ఫ్రెండ్స్.